ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తన గ్రంథము 20 అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థనలు అన్నీ యెహోవా సఫలపరచును గాక. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున మన యొక్క ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తారంట. మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన యొక్క పరిస్థితులన్నీ కూడా మంచిగా అవ్వాలి, చక్కటైన బాట వేయాలి, మంచిగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి అని ప్రతిదినము దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. అందుకని దేవుడి దినం అంటున్నారు, నీ యొక్క ప్రార్థనలన్నీ కూడా సఫలం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక, నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. అవునండి, మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇచ్చును. అలాగే మన యొక్క జీవితాలలో అన్ని విషయాలలో సఫలం చేసి మన యొక్క ఆలోచన యావత్తు కూడా మనల్ని ఎంతగానో తృప్తికరంగా దేవుడు సఫలపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎలాంటి దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాము, ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఎలాంటి దేవుణ్ణి మనము ప్రార్థిస్తూ ఉన్నాము, ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము అంటే సజీవమైన దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడికి మనము ఆరాధించుకుంటున్నాం, పూజించుకుంటున్నాం, ప్రార్థించుకుంటున్నాం. కాబట్టినే దేవుడు ఈ దినము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మొరపెట్టినప్పుడు మనకి ఉత్తరం ఇచ్చి మన యొక్క ఆలోచన యావత్తూ సఫలం చేసి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లులాగున దేవుడు మనకి సహాయం చేస్తారంట. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా కృంగిపోక, అధైర్య చెందకుండా, ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ఉండక దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థిస్తే కనుక మన జీవితాలు అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా ఉంటాయి అని దేవుడు ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. మరెందుకు మనము దిగులు పడాలి, మరెందుకు మనము భయపడాలి, బాధపడాలి, సిగ్గుపడాలి? దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతామని నిరీక్షణతో మన యొక్క జీవితంలో మనము గడపాలి. మనము ఎంతో చక్కటైన జీవితాన్ని అందుకోవాలి అని దేవుడు ఈ దినమున దేవుని యొక్క కృపను మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. మా జీవితాలలో నా ప్రభా మేము ప్రార్థించినప్పుడు నాయన మాకు జవాబును అనుగ్రహిస్తానన్నారు. మా యొక్క జీవితంలో ప్రతిదీ కూడా సఫలపరుస్తానన్నారు. మా యొక్క ఆలోచన అంతటినీ కూడా మీరే మీ యొక్క కృపలో భద్రపరిచి నడిపిస్తానంటున్నారు. మీకు వందనాలు. ఆయన ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, రావాల్సిన బహుమానం అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, వ్యాపారములు, వారి చదువులు అన్నిటికీ తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. నా ప్రభా కృప చూపించండి నాయన. అయ్యా నా తండ్రి, మా యొక్క దేశంలో అన్ని రాష్ట్రాలకి నాయన మీరే మీ యొక్క కృప చేత నాయన మంచిగా ఉండడానికి, అలాగే నాయన రాజకీయ వ్యక్తులు మంచిగా పరిపాలించడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎక్కడా కూడా ఇబ్బందికరమైన వాతావరణం నా దేశంలో లేకుండా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మంచిగా బ్రతకడానికి సహాయం చేయండి నాయన. మీ వాక్యము సెలవిస్తున్నది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నాయన మీ నామంలో మోకరింపవలెనని నాయన ఆ వాగ్దానాన్ని నాయన నెరవేర్చండి నా ప్రభా. సహాయం చేయండి. నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. దుష్టుడు వారి యొక్క నాయన ఆత్మలను దొంగిలించకుండా
నాయనా నా తండ్రి మీ పరలోక వారసులుగా నాయనా నా తండ్రి ఉండడానికి ఈ లోకంలో కూడా పరలోకంలో సంతోషించలాగన ఈ లోకంలో కూడా సంతోషించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నాయన వారిని నాయన నిజమైన రక్షకుడు యేసని తెలియపరచండి. నా ప్రభా తెలియపరుస్తున్న సేవకులని నాయన దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళని భద్రపరచండి. మీ యొక్క కృపతో ప్రతి ఒక్కరిని నాయన నడిపించమని కోరుకొంచు నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.